ఏపీ పాలిటిక్స్ లో ఏం నడుస్తోంది? ప్రతిపక్షంగా వైసీపీ దారేటు 4 రాజ్యసభ సీట్లు క్లీన్ స్వీప్ తర్వాత టీడీపీ కూటమిలో జోష్ పెరిగింది. దీంతో ఏపీలో ప్రతిపక్షం అదే అపోజిషన్ పూర్తిగా కనుమరుగైపోతోందా? రాష్ట్రం వన్ అలయన్స్ పొలిటికల్ స్టేట్ గా మారిపోతోందా? సింగిల్ సైడ్ పొలిటికల్ ఇకోసిస్టమ్ ఫిక్స్ అయిపోయినట్లేనా? ఇలాంటివే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజా రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దెబ్బకు ప్రత్యర్థులే పూర్తిగా లేకుండా పోయారు. ఏపీ నుంచి ఖాళీ అయిన 4 స్థానాలని కూటమి ఏకగ్రీవంగా ఎగరేసుకుపోయింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు దక్కించుకుంటే జనసేన తొలిసారిగా 1 స్థానంతో రాజ్యసభలో సగర్వంగా పోటీకొట్టింది. ఒకప్పుడు పెద్దల సభలో 11 సీట్లతో చక్రం తిప్పిన వైసీపీ ఇప్పుడు బలహీన క్షణాల్ని లెక్క పెట్టుకుంటుంది. రాజీనామాలు, కొంతమంది సభ్యుల పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతానికి కేవలం 4 సీట్లకు పడిపోయింది. అంటే దాదాపు సైడ్ లైన్ అయిపోయినట్లే. అంటే దాదాపు వైసీపీ రాజ్యసభలో సైడ్ అయిపోయినట్లే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక్క ఆసక్తికరమైన పాయింట్ ఉంది. కూటమిలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువైనా బీజేపీ తన పాలిటిక్స్ ను సైలెంట్ గా ప్లే చేస్తోంది. ఈ దఫా రాజ్యసభ సీటు తీసుకోకపోయినా ఢిల్లీ కేంద్రంగా తమ ప్రాబల్యాన్ని, పరోక్ష ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకుంటోంది బీజేపీ. మరి వైసీపీకి ఇక పాలిటిక్స్ లో మిగిలిన స్పేస్ ఎక్కడా? సంస్థాగతంగా వైసీపీ వీక్ అయిపోతోందా? సిస్టమ్ లో అపోజిషన్ జీరో అయిపోతోందా? రాష్ట్రం క్రమంగా సింగిల్ పవర్ స్టేట్ గా మారిపోతోందా? ఇటువంటి సందేహాలు చాలానే వస్తుంటాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఇక తానే రంగంలోకి దిగుతున్నారంట కాదు, దిగేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమవుతుందో పాయింట్అవుట్ చేస్తున్నారు. ప్రజల నుంచి ఎంతవరకు పాజిటివ్ రియాక్షన్ వస్తోందనేది కాసేపు పక్కన పెడదాం. మొత్తానికి కూటమిని కార్నర్ చేస్తున్న రకరకాలు అనేకమైనటువంటి టాపిక్స్ మీద జనంలో చర్చ మాత్రం నడుస్తోంది. అమరావతి నిర్మాణాల్లో అవినీతి, డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లో అక్రమాలు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్, ఇలా జగన్ తరచూ ప్రెస్ కాన్ఫరెన్సులతో హోరెత్తిస్తూనే ఉన్నారు. మొత్తానికి జగన్ సోషల్ మీడియా బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా హడావుడి చూస్తుంటే కూటమి హవా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇక సింగిల్ సైడ్ పొలిటికల్ ఇకోసిస్టమ్ ఫిక్స్ అయిపోయినట్లేనా అనిపిస్తుంది. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఎలా ఉన్నా ఏ రాష్ట్రానికైనా ఒకే పార్టీ ఆధిపత్యం మాత్రం అంత మంచిది కాదు. సింగిల్ పార్టీ సిస్టమ్ లాగా తయారైతే అది వర్కౌట్ కాదు. ప్రజల గొంతును వినిపించాల్సిందే, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిందే. అందుకే వన్ సైడ్ పాలిటిక్స్ వల్ల లాభమా నష్టమా అనే చర్చ నడవాలి కూడా. అసలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే బలమైన ప్రతిపక్షమే లేకపోతే ఏమవుతుంది? అంతా మా ఇష్టమే అన్నట్టు పాలన మారితే అంతిమంగా నష్టపోయేది ఎవరు? మనమే, అంటే ప్రజలే కదా. అంతా స్మూత్ గా సాగిపోతోందని అధికార పక్ష నేతలు క్లెయిమ్ చేసుకోవచ్చు గాక, కానీ సరైన అపోజిషన్ లేని డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ప్రమాదమే. అందుకే ఇక్కడ 2 ఆలోచింపచేసే విషయాలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకే కూటమి చేతిలో ఈ స్థాయి పవర్ ఉండటం ఏపీ డెవలప్మెంట్ కు ఫాస్ట్ ట్రాక్ అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో సైలెంట్ డిక్టేటర్షిప్ కు దారి తీస్తుందా? రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వతం కాదు, కానీ ఆధిపత్యం పెరిగే కొద్దీ అకౌంటబిలిటీని, అదే జవాబుదారీతనాన్ని ఈజీగా గాలి కొదిలేస్తారన్నది మన అనుభవం, నిజం కూడా. చివరిలో ఒక్క మాట, రాష్ట్రానికి స్ట్రాంగ్ అపోజిషన్ అవసరమా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ అపోజిషన్ పాత్రలో తాము ఫిక్స్ కాగలమా లేదా అన్నది వైసీపీ నిర్ణయించుకోవాలి. లుక్ ఎట్ పాలిటిక్స్ ఫ్రమ్ ది పీపుల్స్ పర్స్పెక్టివ్.